కోరుకొని ఎంచుకొని 2 సంవత్సరాలలోనే అనూహ్యమైనటువంటి అభివృద్ధిని ఈ ప్రాంతానికి పరిచయం చేస్తున్నటువంటి గౌరవ విద్యా మరియు ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి, వేదికపై ఉన్నటువంటి రైల్వే అధికారులకు, అదేవిధంగా ఆధ్యాత్మిక శిఖరి, చేనేతల నగరి, స్వర్ణకారుల నైపుణ్య పురి అయినటువంటి మా మంగళగిరి ప్రాంత ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటే రైల్వే స్టేషన్, ఎప్పుడో చిన్నప్పటి నుంచి రైల్వే స్టేషన్లు ఉన్నాయి, కానీ ఆ రైల్వే స్టేషన్ని కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో పండించేటువంటి పంటలు కానీ ఉత్పత్తులు కానీ దేశంలోని నలుమూలలకు, అదేవిధంగా ప్రపంచ నలుమూలలకు సరఫరా చేసే విధంగా అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో తీర్చిదిద్దేటువంటి ఒక ఉద్దేశంతో గౌరవ ప్రధాని గారు ఒక విజన్తో ఈరోజు దేశవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లని అమృత్ భారత్ స్టేషన్ల కింద ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. అయితే అందులో ఫేజ్ 1లో 500 తీసుకుంటే 70 పైగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఈరోజు మంగళగిరిని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళలు, సంస్కృతులు అన్నిటినీ ఉట్టిపడే విధంగా ఈ రోజున రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా క్లీన్గా ఉండే విధంగా, దివ్యాంగులకి వసతులు ఉండే విధంగా అత్యాధునికమైనటువంటి టాయిలెట్స్, బుకింగ్ కౌంటర్స్, ఇలా అనేక రకాలుగా ఈ స్టేషన్ దాదాపు 12 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దారు. కాబట్టి ఈ విధంగా ఒక్క స్టేషన్లే కాకుండా దేశవ్యాప్తంగా ఈరోజు మీరు తీసుకుంటే 2014 సంవత్సరం ప్రధానమంత్రి మోదీ గారు రాకముందు ఈ దేశంలో రైల్వే బడ్జెట్ 40,000 కోట్ల రూపాయలుంటే ఈ రోజున ప్రతి సంవత్సరానికి 2,50,000 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ని తీసుకొచ్చారు. ఈ రోజున మనం ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 2014లో 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఉండేది. అయితే ఈ 2 సంవత్సరాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్ల రూపాయలు, అంటే 10 నుంచి 11 రెట్లు కేవలం 10 సంవత్సరాల్లో రైల్వే బడ్జెట్లను పెంచి అనేక రకాలైనటువంటి అమృత భారత్ స్టేషన్లు కానీ, అదేవిధంగా అనేక ఈ లైన్స్ అన్నిటినీ కూడా డబుల్ చేయటం కానీ, ట్రిపుల్ చేయటం కానీ, అనేక రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు తీసుకురావటం కానీ ఇలా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ఒక ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 50,000 కోట్ల రూపాయలుగా విలువ చేసేటువంటి రైల్వే వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ 100% ఎలక్ట్రిఫికేషన్ అయినటువంటి రైల్వే లైన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. దేశంలో కూడా మొత్తం ఎలక్ట్రిఫికేషను, హైడ్రోజన్ ఇంజన్స్ తోటి దేశంపై ఆర్థిక భారం తగ్గే విధంగా ఈరోజు రైల్వే శాఖ ఒక ముందు చూపుతో వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్లు మనకు వచ్చినప్పుడు, అంటే దాదాపు ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి ఈ రోజున. వాటన్నిటినీ కూడా నీట్గా, అందంగా, పరిశుభ్రంగా, భద్రంగా ఉంచుకునే బాధ్యత మన అందరిపై ఉంది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క రైల్వే స్టేషన్ గురించే కాకుండా ఈరోజు మనం మంగళగిరిలో ఉన్నాం కాబట్టి మనం లోకేష్ గారి కృషిని కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఒక్కొక్క హామీని, ఆయన ఇచ్చినటువంటి హామీని ఒక్కొక్క ప్రాజెక్టుగా, ఒక్కొక్క మార్పుని కూడా ఒక్కొక్క మైల్ రాయిగా తీసుకొని ఈరోజు రాష్ట్రంలో కాదు దాదాపు దేశంలో ఏ ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరగనటువంటి అనేక రకాలైనటువంటి పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. 928 అభివృద్ధి పనులు ఈరోజు మంగళగిరిలో జరుగుతూ ఉన్నాయి. మొన్న మనం 148 కోట్ల రూపాయలతో రైల్వే ఓవర్ బ్రిడ్జి ఓపెన్ అంటే శంకుస్థాపన చేశాం. రోడ్లు, భవనాల శాఖ ద్వారా 70 కోట్ల రూపాయల వర్కులు జరిగినాయి. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మొన్న మనం మొత్తం 1,600 కోట్లు అయితే ఫేజ్ 1 కొంత మొన్న మనం స్టార్ట్ చేసుకున్నాం. తాగునీటి సరఫరాకు దాదాపు 390 కోట్ల రూపాయలతో దానికి శంకుస్థాపన చేసుకున్నాం. నిడమర్రు మోడల్ స్కూల్కి 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆ స్కూల్లో అడ్మిషన్ కావాలి అనే విధంగా చేశారు.
మంగళగిరిలో మంచి ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ ఉన్నా కూడా మళ్ళీ ఇంకో అక్కడ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్లో బెడ్లన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఒక్కోసారి బెడ్లు దొరకటం లేదు అని చెప్పి మళ్ళీ ఇంకో 100 పడకల ఆసుపత్రిని ఈరోజు మంగళగిరిలో కట్టిస్తూ ఉన్నారు. ఎక్కడా లేని విధంగా ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన దాదాపు 20,000 మంది కుటుంబాలకి ఇళ్ల పట్టాలన్నీ ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం ఈరోజు విద్యాశాఖను తీసుకుంటే అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకువచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ నుంచి దాదాపుగా గత 20 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి అనుకుంటా 1,00,000 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చారు అంటే అది కాకతీయంగా జరిగినటువంటి పని కాదు. ఈరోజు నారా లోకేష్ గారి కృషి ఎంతైనా ఉంది. అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో అనేక రకాలైనటువంటి పెట్టుబడులు రష్యా వెళ్ళటం కానీ కొరియా వెళ్ళటం కానీ ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళటం. ఈ రోజున మీరు చూస్తే దాదాపు 340 పైగా ప్రాజెక్టులు 10 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు ఈరోజు మనకు వచ్చాయి. గూగుల్ కానీ ఆర్సెల్ఆర్ మిట్టల్ కానీ ఎన్టీపీసీ కానీ రిలయన్స్ డేటా సెంటర్ కానీ అదానీ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే 1 గంట టైం పడుతుంది. అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే సమయానికి ఎక్కడ దిక్కులు చూడకుండా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం వచ్చే విధంగా నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ముఖ్యంగా మంగళగిరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలపాలి. అదేవిధంగా నేను ఇందాక మర్చిపోయా, సిఎస్ఆర్ ఫండ్స్తో చక్కటి కమ్యూనిటీ హాల్స్ కడతా ఉన్నారు. అదేవిధంగా డిజిటల్ లైబ్రరీలు కడతా ఉన్నారు. వైకుంఠ మహాప్రస్థానం ఆధునీకరించారు. ఇలా ఒక ప్రాంతానికి పార్కులు ఎన్ని రకాలుగా ప్రజలకు మేలు చేయాలో అన్ని రకాలుగా ఈ రోజున ప్రజలకు మేలు జరుగుతుందని తెలుపుకుంటూ, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతా ఉన్నాను. ప్రతి రంగంలోనూ ఈ రోజున డబుల్ ఇంజన్ సర్కార్తో ప్రతి ప్రాంతంలో కూడా విద్య నుంచి వైద్యం వరకు, ఉపాధి నుంచి పరిశ్రమల వరకు, ఆర్ఓబీల నుంచి రోడ్ల నిర్మాణం వరకు, కమ్యూనిటీ హాల్స్ నుంచి క్రికెట్ స్టేడియంల వరకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నుంచి ఇళ్ల పట్టాల వరకు అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి ఎప్పుడూ జరగలేదు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మొన్న 90,000 ఇచ్చారు మెజారిటీ. ఈసారి దానికంటే కూడా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.